హలో మిస్టర్, వస్తావా? స్వర్గం చూపిస్తా. 500 ఇవ్వండి చాలు. దానికి అర కేజీ జీడిపప్పు వస్తుంది, ఏపుకుని తింటే స్వర్గం కనబడుద్ది. పోని 300 ఇస్తావా? ఆ డబ్బులకి వేయించిన వేరుశెనగ కేజీ వస్తాయి, బెల్లం కలుపుకొని తింటే హాయిగా ఉంటుంది. పోని 200 ఇస్తావా? దానికి అర కేజీ వెనిలా ఐస్ క్రీమ్ వస్తుంది, నాలుక మీద పడితే చాలు స్వర్గం కనబడుద్ది. పోని ఎంతో కొంత ఇవ్వరా బాబు. సరే అయితే ఈ మూట కాస్త పట్టుకో. ఏమున్నా ఏటిందులో? చీము, నెత్తురు, మలం, మూత్రం, మాంసం, గోళ్ళు, ఎముకలు, ఎంట్రుకలు. చిచ్చి, చీచీనా? మరి నీ శరీరంలో ఉన్నాయి కూడా ఇవే కదా. కంపు కొట్టే వాటితో నాకు స్వర్గాన్ని ఎలా చూపిస్తావు? అక్కా, ఈ పని కాకుండా వేరే పని చేసుకొని బ్రతకొచ్చు కదా. బుద్ధి మార్చుకో అక్క, ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోద్ది. అరటి చెట్టుకు చీర కట్టినా అందులో ఆడదాన్ని చూసేవాళ్ళని చూశాను, కానీ ఆడదానిలో అమ్మని చూసేవాడిని నిన్నే చూస్తున్నా. మనకేది లేకపోతే దాన్నే వెతుకుంటాం కదా అక్క. అంటే నీకు అమ్మ లేదా? లేదండి, 2022 మాఘమాసంలో కృష్ణపక్షం అష్టమి నాడు శరీరాన్ని విడిచిపెట్టింది. మరి నాన్నున్నాడా? భార్య వెళ్ళిపోతే భర్త ఆగడు కదా, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు? అదే సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి నాడు. చనిపోయిన తిథులు బానే గుర్తుపెట్టుకున్నావు. పితృదేవతల తృప్తి కోసం తద్దినాలు పెట్టాలి కదండి. మరి అక్క చెల్లి లేరా? అక్క ఉండేదండి, కానీ దానికి తొందరక్కువ. నా చిన్నప్పుడే చనిపోయింది. కష్టాలు అందరికీ ఉన్నాయన్నమాట అయితే. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు కదండి. నీకు పెళ్ళయిందా? లేదండి, సీత కోసం వెతుకుతున్నాను. కానీ తాటకి లాంటి వాళ్ళు తగులుతున్నారు తప్ప సీత దొరకడం లేదు. శ్రీరాముడు కూడా సీతని చూసే ముందు తాటకినే చూశాడు. సీత తప్పకుండా దొరుకుతుందిదా. మీరన్నారు కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది. సీత తప్పకుండా దొరుకుతుంది. దొరికితే రాముడినవుతాను, దొరక్కపోతే హనుమంతుడిలా మిగిలిపోతాను. సీత దొరుకుతుందిలే. దొరికితే రాముణ్ణైపోతాను, లేకపోతే హనుమంతుడిలా మిగిలిపోతాను. ఈ డైలాగ్ ఇందాక చెప్పావుగా, మళ్ళీ ఎందుకు చెప్పావు? ఇది మీకు కాదు, మా ఊరోళ్ళకి. జనం గోలపడలేకపోతున్నామండి. ఇంతకీ మీది ఏ ఊరు? మాది చొప్పెళ్ళ పక్కనున్న మూలస్థానం. మూలస్థానం అని చెప్పొచ్చుగా, అలా ఎందుకు చెప్పడం? ఆ ఊరోళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారుగా. మరి వంట సంగతేంటి? వంటదేముందండి, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ సిమ్లో పెడితే అరగంట తర్వాత అన్నం రెడీ. మరి కూర సంగతేంటి? 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో 2 కోడిగుడ్లు బద్దలు కొట్టి మెగాస్టార్లా కాస్త ఉప్పు కారం తగిలిస్తే కూర రెడీ. ఆ సంచిలో విలువైనది ఒకటి ఉంది, అది మీకే తీసుకోండి. ఎంత బాగున్నాడో చిన్ని కృష్ణుడు. రమణ మహర్షి, ఈ ప్రపంచం మాయ అంటే నాకు అర్థమయ్యేది కాదు. కనబడుతున్న ప్రపంచాన్ని మాయ అంటాడేంటి ఈయన అనుకునేవాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అర్థమైంది ఈ ప్రపంచం మాయా అని. అవును, ఈ ప్రపంచం ఏఐతో చేసిన వీడియో లాంటిది. నమ్మి మోసపోకండి. మీ సూర్యనారాయణ సుంకర. ఈ సంచిలో ఏవేవో ఉన్నాయని చెప్పావు కదా. చెప్పాను కదండి, బుద్ధి మారితే ప్రపంచం మారిపోతుందని. మళ్ళీ ఎప్పుడొస్తావు? సీత దొరికాక. ఖచ్చితంగా దొరుకుతుంది. కొత్త జీవితం మొదలు పెట్టండి. ఇక నేను వెళ్తానండి. హాయ్ అండి. మళ్ళీ కలుద్దాం. మీ సూర్యనారాయణ సుంకర. ఇదిగోండి, 1000 రూపాయలు తీసుకోండి, పర్వాలేదు. వద్దండి, దానికి కేజీ జీడిపప్పు వస్తుంది, వేపుకొని తినండి. ఇదిగోండి, 1000 రూపాయలు తీసుకోండి, పర్వాలేదు. వద్దండి, దానికి కేజీ జీడిపప్పు వస్తుంది, వేపుకొని తినండి. దానికి కేజీ జీడిపప్పు వస్తుంది, వేపుకొని తినండి.